చివరగా అయితే ఉప్పిండి ఇలా అయితే వస్తుంది. పిండి అయితే ఇలా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే మనం పిండిని అయితే ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చాలామంది బ్యాచిలర్స్కి అయితే పిండి చేయడం అనేది వాళ్ళు కోర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకి సింపుల్గా అయిపోవాలి. ఎలా అయితే చేసుకోవాలి చూసుకుందాం. నెక్స్ట్ కోసమనే కాదు, ఎవరికైతే ఈ ప్రిపరేషన్ అయితే తెలీదో వాళ్ళు చూసి తెలుసుకుంటారు. అందుకనే వీడియో పెడుతున్నాను. ముందుగా అయితే రైస్ నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇంగువ వేసుకోవాలి. వేసుకుంటే వాసన బాగుంటుంది. కరివేపాకు ప్లస్ ఉప్పు, సరిపడా ఆయిల్ వేసుకుందాం. ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా కడాయి అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడిన తర్వాత జీలకర్ర చూస్తున్నారు కదా, జీలకర్ర, నెక్స్ట్ మినప్పప్పు, శనగపప్పు, అల్లం పీసెస్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు అయితే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకుందాం. ఇందులోని స్వీట్ కార్న్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ అయితే వేసుకుందాం. తాలింపు బాగా వేగాలి. వేగితేనే ఉప్పిండి మనకు బాగా కుదురుతుందండి. ఉప్పిండిలో మనం చాలా రకాలైతే వేసుకోవచ్చు. పల్లీలు అంటారు కదా, అదే వేరుశనక్కాయలు పచ్చివి,
అవి కూడా వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది. స్వీట్ కార్న్ లేకుండా పల్లీలు అయితే వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. పల్లీల కంటే స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా వేగాయి. ఇప్పుడైతే మనం ఈ గ్లాస్తో మనం రైస్ రవ్వ తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో మనం కొలత తీసుకోవాలి. 2 గ్లాసుల మీద 3/4 వంతు వాటర్ వేసుకోవాలి. ఓకేనా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక గ్లాసు రైస్ రవ్వకి 2 గ్లాసుల మీద ఇంకా 3/4 వంతు వాటర్ వేసుకోవాలి. అలా వేస్తేనే మీకు నూక బాగా ఉడుకుతుంది. అవి చూడండి ఇంత. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే, కొంచెం కలుపుకుందాం. ఎసరు బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత నూక కొంచెం నెమ్మదిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలిపేసి మూత అయితే పెట్టుకో. ఇప్పుడైతే ఎసరు కోసం మనం మూత అయితే పెట్టుకుందాం. ఓకేనా? 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మూత అయితే తీసుకుందాం. ఎసరు అయితే ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత మనం కొంచెం నూక వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, కొంచెం నూక వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఒకప్పుడు చేయడం నాకు కూడా తెలియదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కాకముందు అమ్మ చేసి పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేదాన్ని. ఇప్పుడైతే అలా కాదు కదా. మ్యారేజ్ అయితే మనం చేసి పెడితే అత్తగారి ఇంట్లో వాళ్ళు తింటారండి. ఇది అందరికీ తెలిసిందే. ప్రపంచంలో నేను ఒకదాన్నే కాదు, ప్రతి ఆడపిల్లకి ఇది ఉన్న సమస్యే. అమ్మగారి ఇంట్లో ఉన్నది లెక్క వేరు, అత్తగారి ఇంట్లో ఉన్న లెక్క వేరు. ఓకేనా అండి? ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు తింటారు, అలా అని ప్రాబ్లం ఏం కాదు. నేనైతే బాగా చేస్తున్నాను, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే తింటున్నారు. ఇప్పుడు దీని విషయం ఏంటంటే ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి నూక. ఓకే, ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం. ఉడికిన తర్వాత చూద్దాం. 5 మినిట్స్ అయితే అయిపోయింది. కరెక్ట్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయితే సరిపోతుంది. బాగా ఉడికిపోయింది. ఇలా అయితే ఒకసారి కలిపి పెట్టుకోవాలి. పొడిగా వస్తుంది. 5 మినిట్స్ అయితే స్టవ్ అయితే కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసాను. 5 మినిట్స్కి ఆఫ్ చేసేయాలి. నేనేంటి మీరేంటి ఎవరు కానీ 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడి ఆవిరికే ఇది కాస్త ఇంకొంచెం బాగా ఉడికి రెడీ అవుతుంది. ఉప్పిండి. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఉప్పిండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉప్పిండి ఇలా అయితే రెడీ అయింది.
మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.